అసలు ఈ ఈ కేసు ఫార్ములా ఈ రేస్ కేసు ఎక్కడ స్టార్ట్ చేసిర్రు, ఎక్కడ మొదలుపెట్టిర్రు? ఈ కాంగ్రెస్ రంగులేంది, ఎన్నిసార్లు కాంగ్రెస్ రంగులు మార్చింది? నిజంగానే ఇది లొటపీస్ కేసే అనొచ్చు, దీంట్లో తప్పేం లేదు. కేటీఆర్ అన్నట్టు దీంట్లో ఇది లొటపీస్ కేసే. ఈ లొటపీస్ కేసును కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, మీకు నేను ఒకసారి క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఫస్ట్ వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారంటే, ఈ ఫార్ములా ఈ రేస్ అనేటువంటి వ్యవహారంలో అవినీతి జరిగింది అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అవినీతి జరిగింది అని స్టార్ట్ చేశారు. అవినీతి ఎంత జరిగింది అన్నప్పుడు 600 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి స్టార్ట్ చేశారు. దానికంటే ముందు ఏ రకమైనటువంటి ప్రచారం చేసిరయ్యా అంటే, దీనికి ఈ ఫార్ములా ఈ రేస్ 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ నుంచి ఏదైతే ఫార్ములా ఈ రేస్ నిర్వహించేటువంటి సంస్థ ఉంటుందో ఆ సంస్థకు పంపినమో ఆ డబ్బులకు పంపడానికి క్యాబినెట్ అనుమతి లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, హెచ్ఎండిఏ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారు అనుమతి లేదు అని చెప్పేసి ఫస్ట్ ఆరోపణలు చేశారు. దాని తర్వాత ఆ ఆరోపణల తర్వాత కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి ఆయన కూడా చెప్పడం జరిగింది. అసలు హెచ్ఎండిఏకు ఉన్నటువంటి అథారిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఏ రకంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవచ్చు, దానికి స్వతంత్రంగా ఉన్నటువంటి రైట్స్ ఏంటివి, దీనికి క్యాబినెట్ అనుమతి అవసరమా కాదా అనేటువంటి అంశాలని కూలంకషంగా పూసగుచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్పుకుంటూ వచ్చే వరకే అరే ఇది బెడ్స్ కొట్టిందని చెప్పేసి ఆ క్యాబినెట్ అనుమతి ఇది లేదు అది లేదు అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టేసారు కాంగ్రెస్ వాళ్ళు. పక్కకు పెట్టి నెక్స్ట్ ఇంకేం ఆరోపణ చేశారు, 600 కోట్ల అవినీతి జరిగింది ఇందులో అని చెప్పేసారు. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదన్న దానికి కేటీఆర్ సమాధానం చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి. అసలు ప్రొసీజర్ ఏంటి, ఏ రకంగా ఉంటుంది, హెచ్ఎండిఏ అధికారాలు ఏంటి, మున్సిపల్ మంత్రిగా హెచ్ఎండిఏ శాఖ మంత్రిగా ఆయనకున్నటువంటి అథారిటీ ఏంటి, ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు, ఏ రకంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడవచ్చు, ఏ రకంగా రాష్ట్ర ఆర్థికానికి తోడ్పడవచ్చు అనేటువంటి రైట్స్ని ఆయన, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది, అవన్నీ కూడా మీడియా ముందు తీసుకొచ్చి మొత్తం బరాబర్గా చెప్పడం జరిగింది. అది అయిపోయినాక ఇక ఇది మొత్తం తేటతెల్లం అయిపోయింది, ఇది భాగవతం అంతా బయటపడటం అయిపోయింది. దీంతో 600 కోట్ల అవినీతి జరిగింది ఇందులో అని చెప్పేసి కొత్త రాగం అందుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇగో 600 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఇంకొక రాగం అందుకున్నది. 600 కోట్ల అవినీతి ఏడ్కెళ్ళి జరిగింది, ఎట్లా జరిగింది అనేది నిరూపించలే. ఉట్టేనే రేవంత్ రెడ్డి ఆయనకేదో రాత్రి పండుకుంటే కలవడ్డది, ఆ కలవడ్డ ప్రకారం 600 కోట్లు అంటే పేపర్లు కూడా పెద్దగా రాస్తాయి కదా, ఆ పేపర్ రాసిన వార్తలను రేపటి నుంచి దాన్ని పెట్టుకొని సర్క్యులేషన్ చేసుకుంటా ఒక తప్పుడు విషయాన్ని ప్రచారం చేయడానికి ఆయన మాట్లాడతాడు, పేపర్లు రాస్తాయి. ఈ పేపర్ రాసినటువంటి క్లిప్లనే సోషల్ మీడియాలో కానీ సమాజంలో కానీ తిప్పి ఒక ప్రచారం చేయడం కోసం, ఒక చర్చను చేయడం కోసము ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఇది కూడా డొల్లా అని, ఇది కూడా ఫేక్ అని, ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి పచ్చి అబద్ధాలని చెప్పేసి సమాజం అర్థం చేసుకున్నది. సమాజం కూడా దాని రకంగా చర్చ చేసింది. అది అయిపోయినాక ఈ 600 కోట్ల నుంచి వన్ ఫైన్ మార్నింగ్ ఇది 50 కోట్ల స్కామ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. 50 కోట్ల స్కామ్ అని చెప్పేసి 50 కోట్లు అక్రమంగా తరలించిర్రు, ఎవరి అనుమతి లేకుండా తరలించారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ 50 కోట్ల తరలింపులో కూడా దీని మీద కూడా క్లారిఫికేషన్ వచ్చింది, దీని మీద కూడా చర్చ అయింది. దీని మీద కూడా కేటీఆర్ గారు రకరకాలుగా ట్వీట్ల రూపంలో కానీ ప్రెస్ మీట్ల రూపంలో కానీ ఎక్కడ ఏ రకంగానైనా ఆ రకంగా ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు. అది అయిపోయినాక ఇది కూడా ఏదో అవుతట్లేదని చెప్పేసి అది చివరికి 9 కోట్లకు అని చెప్పేసి మొన్న హైకోర్టులో ఇంతకు ఎంత అవినీతి జరిగింది అన్నప్పుడు 9 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి కోర్టుకు ఇది చెప్పింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, 600 కోట్ల నుంచి 9 కోట్లకు వచ్చారు. దీంట్లో కూడా ఇది కూడా ఎక్కడ నిలబడతలేదని చెప్పేసి ఇంకేమన్నారు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా డాలర్ల రూపంలో ఈ డబ్బులను పంపించిర్రు, అందుకే ఆర్బీఐ కోర్టు ఫైన్ వేసిందని చెప్పేసి ఒక తప్పుడు విషయాన్ని ప్రచారం చేసింది. ఇదే సోషల్ మీడియా, ఇదే కాంగ్రెస్ పార్టీ లత్కూర్ మీడియా ప్రచారం చేసింది. ఈ ఆర్బీఐ ఇదంతా ఈ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు, ఇదంతా వీళ్ళు సృష్టించింది. ఈ పలానా ఎక్స్ ఛానల్ సృష్టిస్తుంది, ఆ ఎక్స్ ఛానల్ వచ్చింది కాబట్టి ఇంకొక వై ఛానల్ రాస్తుంది, జెడ్ ఛానల్ రాస్తుంది. ఇట్లా కాంగ్రెస్ మీడియా పత్రికలు ఛానళ్ళు అన్నీ కూడా ఇలాంటి ప్రచారం చేస్తాయి. ఈ ఆర్బీఐ వ్యవహారంలో మొత్తము ఫేక్ కథనాలు రాసిర్రు, అది కూడా ఫేక్ అని తేలిపోయింది. ఫార్ములా ఈ రేసు ఎక్కడి నుంచి ఎక్కడానికి వస్తుంది చూడండి, లొటపీస్ కేసే ఇది నిజంగా. ఫస్ట్ క్యాబినెట్ లేదు, నిర్ణయం లేదు అన్నారు, అక్కడ నుంచి 600 కోట్లు అన్నారు, అక్కడ నుంచి 50 కోట్లు అన్నారు, అక్కడ నుంచి 9 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి కోర్టుకు చెప్పారు. తర్వాత ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్పారు. ఫార్ములా ఈ రేసు ఇన్ని రకాలుగా తిరుగుతుంది. దాని తర్వాత ఇగో ఈ ఫార్ములా ఈ రేస్ సంస్థ ఏదైతే ఉందో అది ఆర్బిట్రేషన్లో కేసు వేసింది. ఆర్బిట్రేషన్లో కేసు వేస్తే దాంతో కొంత
ఈ ఆర్బీఐ రూల్స్ ఇవన్నీ మాట్లాడేసరికి ఆర్బిట్రేషన్లో కేసు వేసారు. మళ్ళీ దీని మీద వెనక్కి తగ్గే వరకు వాళ్ళు కూడా వెనక్కి పోయారు. అక్కడ కూడా ఇంకొక స్టెప్ వేసి వెనక్కి వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీ క్విడ్ ప్రోకోకు పాల్పడిందని చెప్పేసి ఒక కొత్త చర్చను తీసుకొచ్చారు. ఇక రేపు ఇది కూడా ఇప్పుడు తేటతెల్లం అయిపోతుంది. ఇక ఇప్పుడు చెప్తాను నేను ఎలక్ట్రోలర్ బాండ్లు ఏంది, దాని కథ ఏంది, దాని భాగవతం ఏంది, కాంగ్రెస్ పార్టీ క్విడ్ ప్రోకోకు పాల్పడిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్విడ్ ప్రోకోకు పాల్పడిందా, ఎవరు అవినీతికి పాల్పడరు, ఎవరు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డరు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఇది అయిపోయాక రేపు ఇక రియల్ ఎస్టేట్ రంగం అని కూడా ఏదో ఒక డ్రామా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ క్విడ్ ప్రోకో గురించి మాట్లాడితే ఏమంటారు, ఇప్పుడు ఈ గ్రీన్కో ఏదైతే ఫార్ములా ఈ రేస్కు ప్రమోటర్గా పనిచేసిందో ఆ ప్రమోటర్గా పనిచేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో గ్రీన్కో ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో 2022లో బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది అని చెప్పేసి ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ ప్రచారాన్ని ఎవరు చేసిర్రు, మా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లగాని పేరు ఏం పేరే అమిత్ రెడ్డి అనేటువంటి ఒక లిల్లీపుట్ బ్యాచ్ తోటి, ఒక హాఫ్ టికెట్ బ్యాచ్ తోటి ఈ ప్రచారాన్ని మొదలుపెట్టించేసి ఆయన ఫస్ట్ ఏమో మాట్లాడతాడు. బిగ్ టీవీ అయినటువంటి రేవంత్ రెడ్డి అధికారిక ఛానల్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆస్థాన ఛానల్ అయినటువంటి బిగ్ టీవీలో కూర్చొని ఇదే అమిత్ రెడ్డి ప్లస్ బిగ్ టీవీ చర్చ చేసి ఒక వీడియోని రిలీజ్ చేసి ఒక ఇంటర్వ్యూ చేసి దాన్ని ట్విట్టర్లో అక్కడిక్కడ పెట్టేసి బాగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు ఆ పిల్లగాడు. అక్కడ స్టార్ట్ చేసి క్విడ్ ప్రోకో జరిగింది, ఇక్కడ గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వచ్చినాయి, కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి అది కూడా బెడ్స్ కొట్టింది. ఎట్లా బెడ్స్ కొట్టింది అది కూడా ఇగో ఇట్లా, ఇక్కడ చూడండి ఈ ఆధారాలు కూడా చూపిస్తాను మీకు నేను. అది కూడా ఏ రకంగా బెడ్స్ కొట్టింది అంటే ఇట్లా, ఇగో ఈ రకంగా ఎక్కడ ఇది ఇంకో ఇట్లా ఈ రకంగా. ఎందుకంటే ఇదే గ్రీన్కో సంస్థ ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి కూడా డబ్బులు ఇచ్చింది. గురువింద కింద తన కింద ఉన్నటువంటి నలిపారు కదా అన్నట్టు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్ట్రోలర్ బాండ్లే కనపడ్డాయి. కానీ ఇదే గ్రీన్కో సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్ట్రోలర్ బాండ్లు కనపడలేదు. మరి ఒకవేళ క్విడ్ ప్రోకోకి అలా పంపడమే క్విడ్ ప్రోకో అయితే మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి క్విడ్ ప్రోకోకి పాల్పడేటే కదా, అసలు పాల్పడ్డది ఇప్పుడు నేను చూపిస్తా. సో ఈ రకంగా ఇది కూడా ఈ భాగవతం కూడా బయటపడిపోయింది. బీఆర్ఎస్ పార్టీకే కాదు, ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీకి కూడా బీజేపీ పార్టీకి కూడా డబ్బులు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో. ఇక్కడ కూడా తేటతెల్లం అయిపోయింది. ఇక దీంతో ఇంకొక దుకాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, ఇక నెక్స్ట్ రియల్ ఎస్టేట్ రంగం, ఆ రంగం ఈ రంగం అంటారు. అయితే ఇక ఇప్పుడు మీకు ఒక అంశం చెప్తా. అసలు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డది ఎవరు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ? ఎవరు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డరు? ఈ నిజంగా ఈ లొటపీస్ కేసు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతా ఉన్నది, ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒక అంశాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఇది ఇక్కడ మీకు కనపడి ఉంటుంది. ఇగో ఏమనుంది, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్. ఇది ఈ కంపెనీ దాదాపు కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎలక్ట్రోలర్ బాండ్లు, బాండ్స్ ఏంటంటే వెస్టర్న్ యూపీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి దీనికి ఎలక్ట్రోలర్ బాండ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి నిధులు వచ్చినాయి. ఎంత వచ్చినాయి ఇక్కడ చూడండి. కాంగ్రెస్ పార్టీకి వెస్టర్న్ యూపీ పవర్ నుంచి 110 కోట్ల రూపాయల ఎలక్ట్రోలర్ బాండ్లు వచ్చినాయి. వేదాంత నుంచి 104 కోట్లు వచ్చినాయి. ఎంకేజే ఎంటర్ప్రైజెస్ నుంచి 91 కోట్లు వచ్చినాయి. యశోదా సూపర్ స్పెషాలిటీ నుంచి, యశోదా హాస్పిటల్ నుంచి, మరి యశోదా హాస్పిటల్ అనేది అదే కావచ్చు, 164 కోట్లు వచ్చినాయి. ఇట్లా రకరకాల కంపెనీల నుంచి ఈ రకంగా డబ్బులు వచ్చినాయి. ఇది జరిగినటువంటి వ్యవహారం. మరి ఇది ఎవరిదయ్యా, ఈ కంపెనీ ఎవరిది అంటే ఇగో ఇక్కడ అది కూడా చూపిస్తా. ఈ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఎవరిది అంటే ఇగో మెగా కంపెనీ. రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల దోపిడీకి సాక్ష్యాలు, ఆధారాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి చూడండి. మెగా ఇంజనీరింగ్ కంపెనీ సబ్సిడరీ, అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి సబ్సిడరీ కంపెనీనే ఈ వెస్టర్న్ యూపీ పవర్ అనేటువంటి, వెస్టర్న్ యూపీ ట్రాన్స్మిషన్ అనేటువంటి పవర్ కంపెనీ. ఈ కంపెనీ అదే, అంటే ఈ కంపెనీ నుంచి 110 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఎన్నికల ముందు తీసుకొని ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక చూడండి
ఇలా డ్రామాలు ఎట్లా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండరు ఖరారు చేసిరు. L1గా మొదటి ప్యాకేజీ రాఘవ కన్స్ట్రక్షన్ కి, రెండవ ప్యాకేజీ మెగా ఇంజనీర్ కి పోయింది. ఇందులో ఎవరెవరు ఎంత చూడండి. మొదటి ప్యాకేజీ కింద 1134.62 కోట్ల పనులకు పిలిచిన టెండర్లకు 3.9% అధికంగా కోట్ చేసిన రాఘవ కన్స్ట్రక్షన్ ను L1గా నిలిచింది. 4.85% అధికంగా కోట్ చేసినటువంటి మెగా కంపెనీ L2గా నిలిచింది. రెండో ప్యాకేజీ కింద 1126.85 కోట్ల పనులకు పిలిచిన టెండర్లకు 3.95% అధికంగా కోట్ చేసిన మెగా కంపెనీ L1గా, 4.8% అధికంగా కోట్ చేసినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ L2గా పంచుకున్నారు. దొంగలు పంచుకున్నారు అనమాట. ఒక మొదటి ప్యాకేజ్ ఏమో L1గా రాఘవ ఉంటుంది, L2గా మెగా ఉంటుంది. సెకండ్ ప్యాకేజ్ ఏమో ఇంకెవరు లేరు, మోతవారులు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలు లేవు. ప్రపంచ ప్రఖ్యాతగాల్సినటువంటి ఎలాంటి కంపెనీలు లాంటివి కానీ, లేకపోతే రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీలు అన్నీ వెనుకకు పోయినాయి. ఓన్లీ రాఘవ ప్లస్ మెగా ఈ రెండు మాత్రమే మన ప్రభుత్వానికి చాలా మంచిగా నచ్చాయి అన్నమాట. అందుకే ప్యాకేజ్ 1లోనేమో L1గా రాఘవ ఉంటుంది, ప్యాకేజ్ 2లోనేమో L2గా రాఘవ ఉంటుంది. ప్యాకేజ్ 1లోనేమో L2గా మెగా ఉంటుంది, ప్యాకేజ్ 2లోనేమో L1గా మెగా ఉంటుంది. అంటే ఎంత డ్రామా, ఎంత ఇదో చూడండి. అక్కడ ఇదే మెగా కంపెనీ 110 కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇచ్చింది. మరి ఇక్కడ ఎవడు క్విట్ ప్రోకోకు పాల్పడ్డట్టు? మెగా కంపెనీ నుంచి 110 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు వస్తాయి. ఎన్నికలు అయిపోయినాక ప్రభుత్వ కాంట్రాక్ట్లని ఇదే మెగా కంపెనీ దక్కించుకుంటుంది. ఇది కాదా క్విట్ ప్రోకో? ఇది స్పష్టమైనటువంటి క్విట్ ప్రోకో కదా, ఇది అవినీతి కదా. దీంతో పాటు ఈ రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది? మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. అంటే ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలకు ఏ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు. కానీ ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కు నువ్వు కాంట్రాక్ట్ ఎట్లా ఇచ్చినావు? ఏ రకంగా ఇచ్చినావు? ఇది కాదా క్విట్ ప్రోకో? నిజంగా ఈ లొట్టపీస్ కేసులో ఎవడెవడికి ఎక్కడెక్కడికి పోతా ఉందో ఇప్పుడు అర్థమైపోతా ఉంది. క్విట్ ప్రోకోకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ, క్విట్ ప్రోకోకు పాల్పడింది రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు పాల్పడ్డారు. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేది వీళ్ళు. తన స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ రకంగా అవినీతికి క్విట్ ప్రోకోకు పాల్పడుతున్నది వీళ్ళు. ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అలాగనే ఇదొక్కటే కాదు, రేవంత్ రెడ్డి గారి బామ్మర్దైనటువంటి సూదిని సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కేలా చేసింది ఎవరు? అమృత్ టెండర్లు ఏ విధంగా వచ్చినాయి? ఇవన్నీ క్విట్ ప్రోకో కాదా? మనం ప్రమాణం చేసినప్పుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు బంధుప్రీతి, రాగద్వేషాలు లేకుండా, పక్షపాతం లేకుండా నేను పరిపాలన చేస్తా, ప్రజాక్షేమం కోసమే పరిపాలన చేస్తా అని చెప్పేసి మనం ప్రమాణం చేస్తాం కదా. మరి ఆ ప్రమాణం ఎక్కడ పోయింది? నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కంపెనీకి నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తావు, నీ పార్టీకి ఎన్నికల ముందు 100 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇచ్చినటువంటి కంపెనీకి అధికారంలోకి వచ్చినాక కాంట్రాక్టులు కట్టబెడతావు. ఇదే మెగా ఇంజనీరింగ్ సంస్థ కంపెనీ కడుతున్నటువంటి అదేందా నాగార్జున సాగర్ దగ్గర కూలిపోయింది, మన ఒక రిటర్నింగ్ వాల్ కూలిపోయింది చూసినావా? సుంకిశాల వాల్ కూలిపోతే దాని మీద ఇప్పటిదాకా చర్యలు తీసుకోలే. ఎందుకు తీసుకోలే? కాళేశ్వరం మీద రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు కదా. మరి కాళేశ్వరంలో ఈ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా మెగా కంపెనీనే కదా చేసింది. ఎందుకు మరి కాళేశ్వరంలో అవినీతి జరిగితే, కాళేశ్వరంలో అది జరిగితే ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ఎందుకు ఆ సంస్థ మీద విచారణ చేస్తలేదు? ఎందుకు ఆ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ దాని మీద ఎందుకు దాడులు కానీ, ఏసీబీ దాడులు కానీ, ఈ సిట్ కానీ, దర్యాప్తు కానీ ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే నీకు రావాల్సిన మూటలు నీకు వచ్చినాయి, రేవంత్ రెడ్డికి ఎవరికి రావాల్సిన మూటలు వాళ్ళకి వచ్చినాయి, పార్టీకి పోవాల్సిన పైసలు పోయినాయి. అంత పిచ్చోళ్ళు అన్నమాట ప్రజలు, అంత పిచ్చోళ్ళు ఈ ప్రజలు. ఎన్నో ఆరోపణలు వచ్చినాయి వాస్తవమైనటువంటి కన్స్ట్రక్షన్ మీద కూడా. ఎందుకు మరి వీళ్ళు చర్యలు తీసుకోలే? అధికారం మారంగానే ఎన్నెన్ని మూటల చేతులు మారినాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది, క్విట్ ప్రోకో జరిగింది. 200% క్విట్ ప్రోకోకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫార్ములా ఈ రేస్లో బాండ్ల రూపంలో గ్రీన్కో కంపెనీ ఇచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి సోకాల్డ్ కాంగ్రెస్ బ్యాచ్కి ఈ వాస్తవాలు తెలియదా? తెలుసు,
కానీ లంగలు ఇట్లాంటి వాస్తవాలని చెప్పరు, బయటికి రానియరు. ఈ మీడియా కూడా బయటికి రానియదు, ఈ వాస్తవాలను బయట ప్రచారం చేయనియదు. ఎన్ని రకాలుగా ప్రచారం చేసిరు, ఎన్ని రకాలుగా తప్పుడు విషయాలను ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. అసలు ఇప్పుడు ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అరాచకాలు మామూలుగా లేవంటారు. నిన్న కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా, ఏమని చెప్తా ఉన్నారు? రియల్ ఎస్టేట్ వాళ్ళను బెదిరిస్తా ఉన్నారంట, భూములు రాపించుకుంటా ఉన్నారంట, 30% 40% అంట. ఆ భాగవతం ఏందో మరిగా. పాపము మొదటిసారి మంత్రి అయింది ఆయనకి ఏం అర్థమైతలేదు. రేపటి నాడు నీ రాఘవ కన్స్ట్రక్షన్, నీ దుకాణము అన్నీ మూసుకొని ఖమ్మంలో వండుకోవాల్సి వస్తుంది. పాలేరులో ఆ రాకాశ తండ పక్కన ఓ వాగు పోతుంటుంది, అలా వండుకోవాల్సి వస్తుంది. చివరికి ఏమవుతుందో చూడండి. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం, అంటే లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు ప్రచారం చేసి ఈ రకమైనటువంటి పైశాచికానందాన్ని పొందుతూ ఉంది సోకాల్డ్ బ్యాచ్, సోకాల్డ్ వ్యవహారం. అసలు ఫార్ములా ఈ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిపోయినటువంటి అంశాన్ని ఎందుకు దాచిపెట్టింది ప్రభుత్వం? కేటీఆర్ ఆ విషయాన్ని బయట మాట్లాడిన దాకా ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలే? ఎందుకు ఎంత ఏంది? ఇది పెద్ద కుట్ర కోణం దాగి ఉంది వెనకాల. ఫార్ములా ఈ రేస్ని రద్దు చేసి 10వ సెషన్ ఇక్కడ జరగకుండా చేసి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు తెలంగాణకు చెడ్డ పేరు తెచ్చింది రేవంత్ రెడ్డి, చెడ్డ పేరు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ లత్కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనివల్ల రూపాయి ఆమ్దాన్ వచ్చుడు పక్కన పెడితే ఉన్నది మొత్తం పీక్తా ఉన్నది. పరువు వాయే, ఆర్థికంగా దెబ్బవాడే. ఇలా హైడ్రా తీసుకొచ్చి ఉన్నదాన్ని మొత్తం ఊడగొట్టి వీళ్ళు జైలుకోవాలి. వాస్తవానికి ఈ ఫార్ములా ఈ రేసును ఎందుకు రద్దు చేసిర్రో, ఆ రద్దు చేసేదానికి కారణాలు ఏంటో చెప్పి దానికి కేసు అయితే దానికి వీళ్ళు లోపడుకోవాల్సి ఉంటుంది. ఏ కుట్రతోని చేసిర్రు ఇది? ఒకవేళ నిజంగానే అది కనుక జరిగి ఉంటే, ఏది ఫార్ములా ఈ రేసు నెక్స్ట్ సీజన్ మన దగ్గరనే జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, మంచి పేరు వచ్చేది రాష్ట్రానికి, హైదరాబాద్కి. కానీ జరగకుండా కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్రలో పాలు పంచుకున్నది ఎవరు? ఈ కుట్రకు ఆజ్యం పోసింది ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది? ఈ కుట్ర కోణంలో కనుక దీన్ని విచారణ చేస్తే, సిట్టింగ్ జడ్జి తోటి ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అన్నటువంటి అంశం మీద మనం విచారణ చేస్తే 200% వాస్తవాలు తెలుస్తాయి, 200% తెలుస్తాయి. కానీ దొంగలు ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా, పైన మోడీ మనకు అనుకూలంగానే ఉండే, ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగానే ఉండే. బీజేపీ కాంగ్రెస్లు అన్నదమ్ములు నిన్న నేను చూస్తే ఎన్నో ఏడా మన ఢిల్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఆ పక్కన మన ధర్మపురి అరవింద్ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతా ఉన్నారు. ధర్మపురి అరవింద్ మాట్లాడుతా ఎంత హ్యూమిలేషన్ చేస్తా ఉన్నాడు అంటే, ఎందుకంత భయము? మీ నాయననే ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నువ్వు కాంగ్రెస్ ఓనివా బీజేపీ ఓనివిరా నాయన? నీకు బుర్ర ఉందా లేదా? ఆ గుండుకు పసుపు పూసుకున్నా నీకు తెలివి రానట్టున్నది. నువ్వు కాంగ్రెస్ ఓనివా బీజేపీ ఓనివా? పోనీ నువ్వు బీజేపీ ఓనివి అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నావా చెప్పు? పోనీ ఈడ కాంగ్రెస్ పెట్టింది ఒక లత్కోర్ కేసు, ఈడ పెట్టింది ఒక లొటపీస్ కేసు 100%. దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఆ బీజేపీ సమాధానం చెప్పాలి. బండి సంజయ్ అదే మాట్లాడతాడు, ఈయన అదే మాట్లాడతాడు. అంటే ఇది కేవలము అయితే జాతీయ పార్టీలు అయితే నువ్వు ఉండు, లేకపోతే నేనుంటా. ఇలా స్థానిక పార్టీలు ఉంటే వాడు ఊకే తెలంగాణ అంటాడు, తెలంగాణ బాగు అంటాడు, తెలంగాణ కోసము ప్రయోజనాలు అంటాడు, ఏదోటి పుల్ల పెడతా ఉంటాడు. అయితే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉంటా. అయితే బీజేపీ పార్టీ ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. జాతీయ పార్టీలు ఈ రకంగా తయారైనాయి. ఢిల్లీలో చూస్తలేమో అరవింద్ కేజ్రీవాల్ ఏమంటా ఉన్నాడు? కాంగ్రెస్ బీజేపీలు రెండొకటే, కాంగ్రెస్ చేతగాంతనం వల్లనే బీజేపీ ఇట్లా దేశాన్ని ఏళ్తా ఉన్నది, బీజేపీ ఈ రకమైనటువంటి దుర్మార్గ పాలన చేస్తూ ఉన్నదని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ బయటికి రావాలి, ఈ దుర్మార్గమైన కాంగ్రెస్తోని సంసారం చేయలేక బయటికి రావాలి. ఆ ఇండియా కూటమి మలుచుకొని జేబులో పెట్టుకోరా మీరే కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి బయటికి రావాలి. ఈయన బయటకు వస్తే, ఆ మమతా బెనర్జీ కూడా బయటకు వస్తే అప్పుడు అర్థమవుతుంది. మమతా బెనర్జీ, ఈయన, ఆ డిఎంకే స్టాలిన్, వీళ్ళు ముగ్గురు కనుక బయటకు వచ్చారంటే ఆ ఇండియా కూటమిని ఇక ముగ్గురే ఉంటారు. వీళ్ళు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురే ఉండి మాదే కూటమి అని చెప్పుకుంటారు. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. సో కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇది కేవలము ప్రాంతీయ పార్టీలను బొందబెట్టే కార్యక్రమే. ఈ పార్టీని బొందబెట్టేస్తేనే మనకు రేపటి నాడు మనగడు ఉంటుంది. కేసీఆర్ పార్టీ బతికితే రేపు మళ్ళీ జై తెలంగాణ అంటాడు, మళ్ళీ వస్తాడు, రైతులకు రైతు బంధు ఇస్తా అంటాడు, ముసలిలో పింఛన్ ఇస్తా అంటాడు. కేసీఆర్ అంత ముందుకు చేసిండు, అది కళ్ళముగా కనపడతా ఉంది. రేపు నాడు మళ్ళీ పుసుకుని అధికారంలోకి వస్తే మన బతుకు ఉండదు, మన భాగవతం ఉండదు. ఇవాళ మనం ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఉన్నాం కదా, రేపు నాడు వాళ్ళ అధికారం వస్తే వాళ్ళు ఏం చేయకపోయినా కానీ ప్రజలే మన మీద తిరగబడతారు. సో కాబట్టి ఇప్పుడే దాన్ని బొందబెట్టాలి. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో నేనున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇద్దరం కలిసి దాన్ని బొందబెట్టేస్తే మనం ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. ఓ 5 ఏళ్ళు నువ్వు, 5 ఏళ్ళు ఇద్దరం కలిసి పంచుకోవచ్చు అన్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది రాష్ట్రంలో.